హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి మనం అయితే కొన్ని హైరింగ్స్ అయితే చూస్తాం. బిఫోర్ దట్ నేనైతే కొన్ని చెప్తాను మీకు. ఈరోజు అయితే 2022 నుంచి 2026 గ్రాడ్యుయేట్స్ వరకు హైరింగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు మీకు ఒక దగ్గర 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని కనిపించిందే అనుకో, యూ హ్యావ్ టు అప్లై. అంటే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు అంటేనే దే ఆర్ హ్యాండ్లింగ్ ఫ్రమ్ 2022, 2021, 2025. ఓకే, అలా ఉంటుంది. కొన్ని మెన్షన్ చేస్తారు ఎనీ గ్రాడ్యుయేట్ అనేసి. ఇప్పుడు నేను చూపించే హైరింగ్స్ అన్నీ బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీఈ, బీటెక్ ఈ పీపుల్ కూడా అప్లై చేసుకునే జాబ్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నా. లైక్ శాప్, ఫికో అండ్ ఎస్డిఈటి రోల్స్, టెస్టింగ్ రోల్స్, ఆటోమేషన్ టెస్టింగ్ రోల్స్ ఇలాంటివి పోస్ట్ చేస్తున్నా. అప్లై చేసేటప్పుడు మేక్ ష్యూర్ మీ రెజ్యూమే కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్. ఆ రిక్వైర్మెంట్ ఇప్పుడు మనకి హైరింగ్స్కి పెడతారు కదా, అప్లై నో చేయాలి. డైరెక్ట్ అప్లై చేయదు. ఇప్పుడు ఒక్కసారి స్కిల్స్ ఏమడిగారు, రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏంటి, పర్టికులర్ స్కిల్స్ మ్యాచ్ అవుతుందా లేదా అనేసి ఒక్కసారి మీ రెజ్యూమే చెక్ చేయండి. మ్యాచ్ అవుతుందంటేనే గో ఇట్ అండ్ అప్లై ఇట్. ఒకవేళ మ్యాచ్ అవ్వట్లేదంటే ఆ పర్టికులర్ స్కిల్స్ ఏంటో అవి యాడ్ చేయండి. ఓకే, అవి యాడ్ చేసి తర్వాత అప్లై చేయండి. సో అలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అలా చేయకుండా ఏదో అప్లై చేసాంలే అన్నట్టు అప్లై చేస్తే డెఫినెట్గా కొంచెం ఛాన్సెస్ అనేవి లోనే ఉంటాయి. ఓకే, ఫస్ట్ అయితే మనం హైరింగ్స్ అనేసి చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడూ టెక్నికల్ కంటెంట్ వస్తూనే ఉంటుంది అండ్ మోర్ జాబ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, స్టార్ట్. సో ఫస్ట్ అయితే బుక్ మై షో వాళ్ళు ఏంటంటే ట్రైనీ లైవ్ ఎంటర్టైన్మెంట్ అనేసి హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ ఇంటర్న్ అనమాట. ఎవరైతే 2026 గ్రాడ్యుయేట్స్ అంటే రీసెంట్గా గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారో వాళ్ళు ఈ ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బుక్ మై షో వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎటువంటి స్కిల్స్ అడుగుతున్నారు ఏంటి. ఇంటర్న్షిప్ అంటే మీకు ఆటోమేటిక్గా లార్జ్ రేట్ ఆఫ్ స్కిల్స్ అనేది అడగరు. ఓకే, అట్లీస్ట్ మీ దగ్గర మల్టీ టాస్కింగ్ ఉండాలి, ఏదైనా నేర్చుకునేది ఉండాలి, ఏదైనా నేర్చుకోగలగాలి. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీ ప్రాజెక్ట్స్ కానీ, మీ ఆఫీస్లో ప్రాజెక్ట్స్ ఏమైనా చేసిన కాలేజ్లో చేసినవి కానీ అవన్నీ ఫస్ట్ లింక్డ్ఇన్లో పెట్టి తర్వాత అప్లై చేయండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఒక కంపెనీ, వాళ్ళు ఈఎక్సెల్ అంటే ఈఎక్సెల్ కంపెనీ వాళ్ళు ఏంటంటే పైథాన్ మీద జాబ్స్ అయితే వదిలారు. అంటే ఏఐ రిలేటెడ్ మీద. ఓకే, ఆ లింక్ అయితే నేను ఫామ్ అయితే మీకు మళ్ళీ నేను అక్కడ పెడతాను మన దాంట్లో. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఫర్ ఫ్రెషర్ అప్లికేషన్. ఇక్కడ ఫ్రెషర్ అంటే మళ్ళీ 2024 నుంచి 2026 గ్రాడ్యుయేట్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు. ఈఎక్సెల్ అనేది ఒక చిన్న స్టార్టప్ కంపెనీ. దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ దిస్ వన్. వాళ్ళకి పైథాన్ మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళు కావాలి. అంటే పైథాన్ అట్లీస్ట్ మీకు బిగినర్ లెవెల్లో ఉన్నా కూడా పర్లేదు. ఓకే, యూ పీపుల్ కెన్ అప్లై. ఏంటంటే ఫస్ట్ రౌండ్ మనకి ఇంటర్వ్యూ టెలిఫోనిక్ ఉంటే, సెకండ్ రౌండ్ టెక్నికల్ ఉంటుంది, థర్డ్ రౌండ్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. టెక్నికల్ ఏంటంటే కోడింగ్ అడుగుతారు, కంపల్సరీ ఎస్క్యూఎల్ అడుగుతారు అండ్ పైథాన్ అడుగుతారు. హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ చెఫ్ ఇలాంటి వాటిలో ఎవరైనా ప్రాక్టీస్ చేసినా వాళ్ళ ప్రొఫైల్ కూడా మనం యూజ్ పెట్టుకోవచ్చు. మీకు ఏమైనా ఎన్ఎల్పి ప్రాజెక్ట్స్ అలాంటివి ఏమన్నా తెలిసి ఉంటే. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ అనమాట. ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఎస్డిఈటి రోల్స్ అనమాట హైరింగ్ చేసుకుంటున్నారు. లైక్ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ డేటాబేస్ టెస్టింగ్ ఇలాంటివి వాటి మీద హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. బీసీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక ఓటీపీ వస్తుంది, మనం పాన్ నెంబర్ అయితే ఇవ్వాలి. పాన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఇచ్చి అప్లై చేసుకోవాలి. ఇది కంప్లీట్లీ ఎనీ గ్రాడ్యుయేట్. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఈ కంపెనీ వచ్చేసి కేపీఎంజీ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు. అనలిస్ట్ రోల్స్కి అంటే డేటా అనలిస్ట్ అలాంటి రోల్స్కి హైర్ చేసుకుంటున్నారు. ఐటీ అటెస్ట్ అనమాట. మనకి ఇక్కడ కనిపించినంత మాత్రం సేమ్ రోల్ ఉండదు, బట్ డిఫరెంట్ రోల్స్కి అయితే హైర్ చేసుకుంటుంటారు. ఇంకా స్విగ్గీ ఈజ్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు వచ్చేసి 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్కి ఎస్డిఈటి ఓన్లీ 2024 and 2025 గ్రాడ్యుయేట్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ బెంగళూరులో అనమాట హైరింగ్. ఎవరైనా బెంగళూరు ఇంట్రెస్టెడ్ ఉంటే యూ పీపుల్ కెన్ అప్లై. అంటే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే 2 years అంటే మనము ఇట్లా అర్థం చేసుకోవాలి. 2025, 2024. సో 2024 నుంచి హైర్ చేసుకుంటున్నారు అన్నది మీకు అర్థం అవ్వాలి. ఓకే, 2024 పీపుల్ నుంచి హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా ఇది వచ్చేసి అప్లికేషన్ డెవలపర్ అనమాట. అందులోనే ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద హైర్ చేసుకుంటున్నారు. 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎస్క్యూఎల్ రిలేటెడ్ వాటి మీద. ఇది వచ్చేసి
ఒరాకిల్ అనమాట. ఒరాకిల్ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మనకు అకౌంట్ ఏం అవసరం లేదు, బట్ అప్లికేషన్ డెవలపర్ రోల్ కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే మనం ట్రాకింగ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎడ్జ్ టెక్నాలజీస్. మనకు తెలుసు ఎడ్జ్ టెక్నాలజీస్ గురించి. SAP ఎక్కువ హైర్ చేసుకుంటారు. ఎవరైనా SAP మీద ఇంట్రెస్టెడ్ ఉంటే, అట్లీస్ట్ మనకి SAP మీద అయినా సరే చాలా మంచి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎవరికైనా SAP మీద ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనీ రోల్కి మీరైతే ఈ ఎడ్జ్ టెక్నాలజీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ రెజ్యూమే డ్రాప్ చేయండి. ఫస్ట్ ఎవరికైతే SAP స్కిల్స్ ఉంటాయి, అకౌంటింగ్ స్కిల్స్ వాటి మీద. అండ్ HCL టెక్ వాళ్ళు వచ్చేసి ఇదంటే ఏంటంటే కేరళలో అనమాట, బట్ ఫ్రెషర్ హైరింగ్ అయితే జరుగుతుంది. సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అనమాట. ఎవరైనా సర్వీస్ డెస్క్ అనలిస్ట్కి ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ రోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టెక్నికల్ సపోర్ట్ రోల్ అయిపోయిన 1 ఇయర్కి మనకి డెవలప్మెంట్ రోల్ ఉంటుంది. అంతవరకు మనం టెక్ సపోర్టర్గానే ఉంటాము. ఓకే, ఎవరైనా డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఏ MNC అయినా ఫస్ట్ మనకి టెక్నికల్ సపోర్ట్ రోలే ఇస్తుంది. ఎందుకంటే 1 ఇయర్ వరకు మనల్ని టెక్నికల్ సపోర్ట్గానే పెడతారు. తరువాత మనకి బాగా ఓకే మనం చేయగలుగుతున్నాము అంటే అప్పుడు మనల్ని డెవలప్మెంట్ రోల్కి అయితే చేంజ్ చేస్తారనమాట. ఓకే, ఇంకా TCS వాళ్ళు కూడా సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అహ్మదాబాద్, గుజరాత్. ఇదైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. కొన్ని ఇలా సెర్చ్ చేయాలి లింక్డ్ఇన్లో. మనము ఇప్పుడు HCL టెక్ ఓపెన్ చేయగానే మనకి చాలా ఓపెనింగ్స్ డైరెక్ట్గా MNCs త్రూ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మనకు అన్ని రియల్ ఎంప్లాయీ జాబ్సే కనిపిస్తాయి. మనం అలా అప్లై చేయాలి, ఎప్పుడు డైరెక్ట్గా అప్లై చేయకుండా. ఈమె వచ్చేసేసి ECL కంపెనీ వాళ్ళు, నేను ఇందాక పెట్టాను కదా, వాళ్ళు హైదరాబాద్ రోల్స్కి హైర్ చేసుకుంటున్నారు, అంటే మొబైల్ డెవలప్మెంట్ కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.